హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం 10,000 రూపాయల్లో కనుక మీరు ఒక ప్రింటర్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ముందే చెప్తున్నాను, మీకు 10,000 అంటే ఎగ్జాక్ట్గా 10,000 ఇక్కడ ఏ ప్రింటర్ రావట్లేదు. సో మనం ఒక క్రైటీరియా పెట్టుకున్నాం, మినిమం క్రైటీరియా. ఆ క్రైటీరియాని పాస్ అయ్యే అన్నీ కూడా మనకి 11,000 రూపాయల బడ్జెట్ ఉంది. అంటే ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఉంది, పర్లేదు 1,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టండి, లేదా 1,000 రూపాయలు తగ్గించుకుంటే మీకు టోటల్గా అసలు ప్రింటర్ సినారియోనే మారిపోతుంది. సో బిలీవ్ మీ, ఖచ్చితంగా మీరు 11,000 పెట్టుకోండి, మీకు చాలా మంచి ప్రింటర్ అయితే వస్తుంది. ఈ దగ్గర మన దగ్గర వచ్చేసి టాప్ 3 అయితే ఉన్నాయి. టాప్ 3 అంటే ఉన్నాయి, ఇవే అవైలబుల్గా ఉన్నాయి. వీటిలో ఏది బెస్ట్ అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. అదంతా కూడా మీకు ముందు వీడియో తెలుస్తుంది. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ప్రింటర్ ఒకసారి కొంటారు కాబట్టి కొంచెం లెంతీగా ఉన్నా సరే ముందు నాలెడ్జ్ గెయిన్ చేయండి, ఏది బెటరో తెలుసుకోండి. ఆ తర్వాతకి డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆడికి వెళ్ళి క్లిక్ చేసి పర్చేస్ చేసుకుని మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడ తక్కువ వస్తే అక్కడ. సో ఫస్ట్లీ మన క్రైటీరియా ఏంటి? క్రైటీరియా విషయానికి వస్తే సింగిల్ ఫంక్షన్ ప్రింటర్ అయితే మనం తీసుకోవట్లేదు, కంపల్సరీ అది ఆల్ ఇన్ వన్ ప్రింటర్ అయి ఉండాలి. ఆల్ ఇన్ వన్ అంటే మీకు స్కానర్ ఉండాలి, కాపీ ఉండాలి అండ్ ప్రింట్ అయి ఉండాలి. స్కాన్, కాపీ, ప్రింట్ ఈ 3 ఉంటేనే మనం కన్సిడర్ చేస్తున్నాం ఆల్ ఇన్ వన్ ప్రింటర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిందే. రెండోది వచ్చేసి ఇంక్ జెట్ ప్రింటర్ కాకుండా, లేజర్ ప్రింటర్ కాకుండా ఇంక్ ట్యాంక్ అయి ఉండాలి. ఎందుకు ఇంక్ ట్యాంక్ అనేది ఫర్దర్గా మాట్లాడుకుందాం. కంపల్సరీ ఇంక్ ట్యాంక్ ప్రింటర్ అయి ఉండాలి. అండ్ దాంతోపాటు మనకి కలర్ ప్రింటర్ అయి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మనకి ఓన్లీ మోనోక్రోమ్ బ్లాక్ ప్రింట్స్ వచ్చేది కాదు, కలర్స్ కూడా మనకి ప్రింట్స్ అయితే రావాలి, కలర్ ప్రింట్స్ కూడా. ఈ 3 క్రైటీరియా పెట్టుకొని మేము అన్నీ ఫిల్టర్ చేస్తే ఉన్నవన్నిటిలో కల్లా మనకి హెచ్పి నుంచి ఒకటి, కెనాన్ నుంచి ఒకటి, బ్రదర్ కంపెనీ నుంచి ఒకటి అయితే ఉంది. అవి ఏంటనేది ఫర్దర్గా చూద్దాం. సో ఇంకో థింగ్ పాయింట్స్ కొన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే అన్నీ కూడా 11,000 రూపాయలు వచ్చే ఏది కూడా మీకు వైఫై వేరియంట్ రాదు. అంటే ఏంటంటే మనం యూజువల్గా ఇప్పుడు ఈజీ లైఫ్లో మనకి ఒక ఫోన్ ఉందనుకోండి, ఫోన్ నుంచే ప్రింట్ ఇచ్చుకోవాలి, ఎటువంటి వైర్స్ లేకుండా ల్యాప్టాప్ నుంచి ప్రింట్ ఇచ్చుకోవాలి వైర్లెస్లీ అనుకుంటే మాత్రం వైఫై ప్రింటర్స్ ఉంటాయి. బట్ గుర్తుపెట్టుకోండి, సేమ్ ప్రింటర్స్ విత్ వైఫై ఉంటాయి, అంతే, డిఫరెన్సెస్ ఏమి ఉండదు. అవి ఒక 2,000 ఎక్స్ట్రా ప్రైస్ అయితే ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్లో కూడా విత్ మోడల్ నెంబర్ డిఫరెన్స్ తోటి అవి అవైలబుల్గా ఉన్నాయి. వాటి కూడా బ్రాకెట్లో వైఫై అని పెట్టి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీకు వైఫై ఇంపార్టెంట్ అనుకుంటే 2,000 కాదనుకుంటే మీకు బెటర్ ప్రింటర్స్ అయితే వస్తాయి. మీకు వైఫై అనేది ఇంపార్టెంట్ అనుకుంటే 11,000 రూపాయలు మన స్ట్రిక్ట్ బడ్జెట్ కాబట్టి ఇక్కడైతే వైఫై ప్రింటర్స్ అయితే రావు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. రెండోది వచ్చేసి మనం యూసేజ్ ప్యాటర్న్. చాలామంది, ఇప్పుడు మా ఫ్రెండ్గా నేను ఇప్పించాను, వాళ్ళది కిరాణా హోల్సేల్ షాప్ అనమాట, అందులో పెడతారు. సో అందులో పెట్టేప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ డస్ట్ ఉంటుంది కాబట్టి ప్రింటర్ ఖరాబ్ అవ్వడానికి ఒకే ఒక్క రీజన్, మెయిన్ రీజన్ డస్ట్. లోపలంతా కూడా సెన్సిటివ్ థింగ్స్ ఉంటాయి, మీకు క్యాట్రిడ్జ్ కానీ అవి ఎవ్రీథింగ్ కూడా మీకు ఏదైతే ఫీడర్ ఉంటుందో, పేపర్ ఫీడర్, ఇవన్నీ కూడా మీకు పేపర్ రన్ చేసి అదంతా కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అందులో గింత డస్ట్ వెళ్ళేదంటే ఓవర్ ఏ పీరియడ్ మీకు ప్రింటర్ అయితే ఖరాబ్ అవుతుంది. సో మీరు పెట్టే ఏరియా మస్ట్ అండ్ షుడ్గా ఎటువంటి డస్ట్ లేని ప్రదేశం, మీ ఇంట్లో ఎక్కడ తక్కువగా డస్ట్ వస్తుందో అక్కడ పెట్టండి. వాడినప్పుడు తప్పితే వేరే టైంలో ఏదైనా దీన్ని కవర్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ డస్ట్ లోపలికి పోకుండా. సో ఇదన్నీ అయితే కొంచెం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక ప్రింటర్స్ విషయానికి వస్తే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఇక్కడ ఎందుకు ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్, ఇంక్ జెట్ ప్రింటర్స్ అనేవి ఉంటాయి తక్కువ ప్రైస్లో, 3,000, 4,000, 5,000లో కూడా దొరుకుతాయి. బట్ కాకపోతే అందులో క్యాట్రిడ్జెస్ అనేది మీరు పెడితే జస్ట్ 75 పేజెస్ లేకపోతే మ్యాక్స్ 90 పేజెస్ ఇట్లా అయితే వస్తాయి. సో ప్రింటింగ్ కాస్ట్ అనేది చాలా హైగా ఉంటుంది, 2 to 3 రూపీస్ పడుతుంది మీకు ఒక పేజ్కి. సో ఎవరో మంత్లో ఒక 100 అంతకు మించి ఎక్కువ తీయం, ఎప్పుడో ఒకసారి తీస్తాం అనుకునే వాళ్ళు ఇనీషియల్ బర్డెన్ తగ్గించుకొని ఇంక్ జెట్కి వెళ్ళొచ్చు. బట్ మీరు మోర్ దాన్ 200, 500 ప్లస్ ఇట్లా తీసుకుంటారు అనుకుంటే మాత్రం కంపల్సరీ ఇంక్ ట్యాంక్కి వెళ్ళండి. ఎందుకంటే ఇంక్ ట్యాంక్లో మనకి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంక్ ట్యాంక్స్ అయితే ఉంటాయి అన్నమాట. ప్రతి ప్రింటర్ కూడా మీకు ఇంక్ ట్యాంక్స్ అయితే చూడడానికి ఉంటాయి. సో దట్ దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఇందులో ఇంక్ ఫిల్ చేసుకుంటే జస్ట్ ఈజీగా చాలా ప్రింట్స్ అయితే తీసుకోవచ్చు. కొన్ని బ్రాండ్స్ 7,500 ప్రింట్లు ఇస్తున్నాయి, కొన్ని బ్రాండ్స్ 6,000 ప్రింట్లు ఇస్తున్నాయి, కొన్ని బ్రాండ్స్ 7,700 ప్రింట్స్ ఇస్తున్నాయి. అన్ని ప్రింట్స్ వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏదైతే ఇస్తున్నారో వాటి ద్వారా వస్తాయి. సో దట్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్ వల్ల మనకి ప్రింటింగ్ కాస్ట్ తగ్గుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు మంచి తక్కువ ప్రైస్లోనే కాకుండా మీకు బెటర్ ప్రింట్ క్వాలిటీ కూడా మీకు ఇంక్ జెట్తో కంపేర్ చేస్తే వస్తుంది అండ్ ఫాస్ట్గా కూడా ఉంటుంది. అండ్ ఇంకో టైప్ ఆఫ్ ప్రింటర్ ఉంటుంది, లేజర్ ప్రింటర్స్. ఎవరైతే రెగ్యులర్గా ఊత కొట్టుడు అంటే విపరీతంగా ప్రింట్స్ తీస్తారు అనుకుంటే మాత్రం దెన్ మీరు లేజర్ ప్రింటర్కి వెళ్ళండి. అందులో కేవలం మీకు ఏమంటారు బ్లాక్ అండ్ వైటే మాత్రమే వస్తుంది, కానీ సూపర్ ఫాస్ట్గా వస్తాయి. అండ్ కాస్ట్ అనేది మాత్రం ఇంక్ ట్యాంక్ కంటే కొంచెం ఎక్కువగా, ఇంక్ జెట్ కంటే కొంచెం తక్కువ, ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. మోస్ట్ ఎఫిషియెంట్ ప్రింటర్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే మాత్రం అవి ఈ ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్. బట్ గుర్తుపెట్టుకోండి, ఇంక్ ట్యాంక్ ప్రింటర్ కొనే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంక్ ట్యాంక్ ప్రింటర్ తీసుకొని మీరు రోజుకి 500 ప్రింట్లు తమ్గా కొడతామంటే మాత్రం ఇవి చాలా ఫాస్ట్గా హీట్ ఎక్కి ఖరాబ్ అయిపోతాయి.
సో గుర్తుపెట్టుకుని ఒక మంత్లో 3000 ప్రింట్లు తీస్తారు మీరు అనుకుంటే దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇంట్లోకి, హోమ్ ఆఫీస్కి, ఇట్లాంటి వాటికి అంతకుమించి ఎక్కువ తీయం కాబట్టి సరిపోతుంది. లేదు మీరు షాప్లో కంటిన్యూస్గా ప్రింట్లు తీయాలన్నా, లేదా ఒక షాప్ పెట్టి బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా, లేదా ఒక ఆఫీస్లో కంటిన్యూస్గా డైలీ ఒక 500-2000 పేజెస్ తీస్తారనుకున్నా, డెఫినెట్గా ఇనిషియల్ కాస్ట్ ఎక్కువైనా సరే, మీకు ప్రింట్ కాస్ట్ ఎక్కువైనా సరే గో ఫర్ లేజర్ ప్రింటర్స్. ఇది బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ప్రింటర్స్. అసలు విషయానికి వస్తే ఇంకా బెస్ట్ ప్రింటర్ అండర్ 10,000 నేను అలా వాడతాను ఏమనుకోకండి, మీరు 11,000 పెట్టాలి. 10,000లో బెస్ట్ ప్రింటర్ అంటే ఇక్కడ మనకి 3 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మన దగ్గర బ్రదర్ T426W. ఇది మీరు ఓపెన్ చేసి ప్రైస్ చూస్తే 13,700 రూపాయలు ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, నేను కావాలని ఇది వైఫై వేరియంట్ తీసుకున్నాను, ఎందుకంటే పర్సనల్గా నాకు అవసరం కాబట్టి. ఇదే మోడల్ వితౌట్ వైఫై T226 అని ఉంటుంది. మీరు చెప్పేది నేను మొత్తం మీ బ్రెయిన్లో T226 గుర్తుపెట్టుకోండి 11,000కి, అదే పర్చేస్ చేయండి, లింక్ అదే ఉంటుంది. లేదు మీకు వైఫై కావాలంటే T426. ఓకే. దెన్ కెనాన్ నుంచి కెనాన్ పిక్స్మా 2770. ఇది కూడా కొత్త ప్రింటర్, మంచి ప్రింటర్. దీంట్లో కూడా వైఫై వేరియంట్స్ అయితే ఉన్నాయి, దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది కూడా మనకి అరౌండ్ 11,000 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది, 11,400 రూపాయలకి. అండ్ ఆ తర్వాతకి మనం చూసినట్లయితే HP నుంచి HP 529 ఆల్-ఇన్-వన్ ప్రింటర్ అయితే ఉందన్నమాట. ఇది కూడా మనకి స్మార్ట్ అయితే కాదు, స్మార్ట్ కావాలనుకుంటే ఇందులో కూడా మీకు వేరే మోడల్ అయితే ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 589 549 ఏదో ఉంది. సో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సేమ్ స్పెక్స్, సేమ్ సిమిలర్ ప్రింటర్ విత్ వైఫై, అదే గుర్తుపెట్టుకోండి. దీస్ 3 ఆర్ ద టాప్ పిక్స్. సో ఇప్పుడు మనం టాప్ 3ని ర్యాంక్ బై వైజ్గా వెళ్ళినట్టయితే ఫస్ట్లీ టాప్ 3 వచ్చేసి మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఏదైతే ర్యాంకింగ్ ఇస్తున్నానో ఈ ర్యాంకింగ్ అనేది ప్యూర్లీ ప్రింట్ క్వాలిటీ ఎలా ఉంది, ప్రింట్ స్పీడ్ ఎలా ఉంది, ప్రింటింగ్ కాస్ట్ ఎంత, రిజల్యూషన్ ఎలా ఉంది, డిపిఐ ఎలా ఉంది, జిఎస్ఎం సపోర్ట్, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని నేను ఈ ర్యాంకింగ్ అయితే ఇస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఒక విషయం చెప్పాలంటే ఒక బేసిక్ యూజర్కి మూడిట్లో ఏది పర్చేస్ చేసినా సరే మీ ఏమంటారు మీ డే టు డే యూసేజ్ సరిపోతుంది. బట్ ఇందులో బెస్ట్ సెలెక్ట్ చేయడం నా బాధ్యత కాబట్టి ఈరోజు టాప్ 3 వచ్చేసి మనకి బ్రదర్ నుంచి T426W. ఇది చెప్పాను కదా, మనకి దగ్గర ఇది వచ్చేసి మనకి 13,700 ఉంటుంది. T226 వచ్చేసి మనకి 11,000 అయితే ఉంటుంది. 11,800 ఉంది, అది కూడా మనకి కొంచెం ఎక్కువే ఉంది ప్రైస్. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఈ థర్డ్ ప్రైస్లోకి రావడానికి. ఫస్ట్లీ ప్రింట్ క్వాలిటీ విషయానికి వస్తే డీసెంట్ క్వాలిటీ అయితే ఉంటుంది మీకు. దీని యొక్క డిపిఐ కనుక మనం చూసినట్లయితే 1200/2400 ఉంది. బట్ అది నాకు రియల్ టైంలో అంతగా రిఫ్లెక్ట్ అయితే అవ్వలేదు. చాలా మంచి క్వాలిటీ రిజల్యూషన్ అయితే రావాల్సింది, కొంచెం బాగానే వస్తుంది. మీరు ఇక్కడ ప్రింట్ క్వాలిటీ అయితే చూడొచ్చు, మీకు చూడడానికి అసలు డిఫరెన్స్ కనిపించదు. రియల్ టైంలో మూడింటిని కంపేర్ చేసాను కాబట్టి నేను కొంచెం డిఫరెన్స్ అయితే నోటీస్ చేశాను. అదర్వైజ్ మీరు ఇట్లా స్క్రీన్ మీద చూస్తే పెద్ద మీకు డిఫరెన్స్ కూడా కనిపించదు. ప్రింట్ క్వాలిటీ అనేది నన్ను అడిగితే థర్డ్ ప్లేస్లో ఉంటుంది. అండ్ ప్రింట్స్ వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ ప్రింట్స్ అనేది వీళ్ళు విత్ ఇన్ ద బాక్స్ ఏదైతే ఇస్తున్నారో వాటితోటి కలర్ వచ్చేసి మనకి 5,000 ప్రింట్లు, బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి మనకి 7,000 ప్రింట్లు అయితే వస్తున్నాయి. ప్రింటింగ్ కాస్ట్ కనుక మనం చూసినట్లయితే మనకి అరౌండ్ 24 పైసా అయితే పడుతుంది అనమాట ఒక పేజ్ కనుక మీరు ప్రింట్ చేస్తే. అండ్ దాంతోపాటు మనకి ఇది ప్రింట్ స్పీడ్ విషయానికి వస్తే మాత్రం కలర్ వచ్చేసి 11 వస్తాయి, అండ్ బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి మనకి 28 అయితే వస్తున్నాయి అనమాట. సో అదొక మంచి విషయం. హైయెస్ట్ ఫాస్టెస్ట్ ప్రింటర్ ఏదైనా ఉంది, మీకు ప్రింట్ స్పీడ్ ఇంపార్టెంట్, దెన్ ప్రింట్స్ రావాలి ఎక్కువగా తీస్తాం అనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఖచ్చితంగా మీకు ప్రింట్ స్పీడ్ అనేది ఇందులో మీకు చాలా బెటర్గా ఉంటుంది. అండ్ 220 GSM వరకు అయితే మీకు పేపర్ సపోర్ట్ అయితే ఉంటుంది. 300 వరకు ఇచ్చుంటే బాగుండేది. బట్ టు బి ఫ్రాంక్ మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మన వైట్ ప్లెయిన్ పేపర్ అనేది మనం 60 or 65 or 75 మ్యాక్స్ వాడతాం. 90 వరకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అదే వాస్తవం, ఎందుకంటే మీరు జిఎస్ఎం ఎంచుకుంటా ప్లెయిన్ వైట్ పేపర్ కూడా ఎక్కువ జిఎస్ఎంది ఏదో గొప్పకు పోయి వాడారనుకోండి, ఈ ఫీడర్ ఏదైతే ఉందో లోపల చాలా తొందరగా ఖరాబ్ అవుతుంది, ప్రింటర్ ఖరాబ్ అవుతుంది. ఎప్పుడు కూడా మీరు 70 GSM మోర్ దెన్ ఎనఫ్ అట్లాంటి పేపర్లు మాత్రం మీరు యూజ్ చేయండి. ప్రింటర్ లైఫ్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అండ్ ఇక ఆ తర్వాత మనకి ఓవరాల్గా నన్ను అడిగితే ఇది 11,700 రూపాయలకి థర్డ్ ప్లేస్లో ఇచ్చాను. అంత గొప్ప బై అయితే కాదు. మీకు ప్రింట్ స్పీడ్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం దెన్ దీని మీద ఒక లుక్ అయితే ఇవ్వచ్చు. దీంట్లో మీకు ఫీచర్స్ విషయానికి వస్తే మీకు కలర్ ప్రింటర్ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ ఉంది, అండ్ అలానే మీకు ఫోటో ఐడి కార్డ్ అంటే కాపీ షార్ట్ కట్ అని ఉంది కదా, ఐడి కార్డ్ని మీరు ఎట్ ఏ టైము ఒకసారి పెట్టి కాపీ షార్ట్ కట్ కొట్టి మళ్ళీ ఇంకోసారి పెట్టుకుంటే మీకు ప్రింట్ అయినాక కాకుండా మనం మార్చుకోకుండా పేపర్ని ఎట్ ఏ టైం 2 sides కూడా మనకి ఒక పేపర్లో ప్రింట్ అయ్యి వస్తుంది అనమాట. సో 150 షీట్స్ వరకు మీకు ఇన్పుట్ ట్రే అయితే ఉంటుంది. మనకి ఏదైతే ఇంక్ ట్యాంక్ ఇచ్చారో వీళ్ళు, ఇంక్ ట్యాంక్ అనేది నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళు స్పిల్ ప్రూఫ్ ఇంక్ బాటిల్స్ అయితే ఇవ్వలేదు. స్పిల్ ప్రూఫ్ ఇచ్చుంటే బాగుండేది.
బట్ సింగిల్ వన్స్ కొంచెం కేర్ఫుల్గా ఫిల్ చేస్తే పెద్ద ఇష్యూ కాదు. అదైతే నాకు ల్యాక్ అయితే అనిపించింది. సో ఇంకా ఇన్ డీటెయిల్ కావాలంటే వీటికి సంబంధించిన వీడియోస్ అన్ని మన ఛానల్లో ఆల్రెడీ వచ్చుంటాయి, లేదా రాకపోతే వెరీ సూన్ వస్తాయి. కాబట్టి వాటి లింక్స్ కూడా వీలైతే అప్లోడ్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కార్డ్స్లో వదిలేస్తాను. డెడికేటెడ్ వీడియోస్ చూడండి, మీకు ఇంకాస్త క్లారిటీ వస్తుంది. ఇది నా దృష్టిలో థర్డ్ పొజిషన్లో బ్రదర్ వచ్చేసి. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసి మనకి హెచ్పి నుంచి హెచ్పి 529 AIO. ఇది వచ్చేసి మనకి దీని ప్రైస్ కూడా అరౌండ్ మనకి 10,999 రూపాయలు, 11,000 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. సో ఇందులో కూడా మీకు ఫీచర్స్ విషయానికి వస్తే ఫోటో ఐడి ఉంటుంది, కలర్ ప్రింట్, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ ఉంది, ఇవన్నీ కూడా చూడడానికి ఉంటే చిన్న డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇంక్ ట్యాంక్స్ వచ్చేసి మనకి ఇక్కడైతే ఉన్నాయి. ఇంక్ ఫిల్లింగ్ అనేది మనకి చాలా ఈజీగా ఏమంటారు స్పిల్ ప్రూఫ్ వస్తాయి అనమాట. సో ఈజీగా మీరు ఇలా పెట్టి క్లిక్ చేస్తే మీకు ఇంక్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 4 కలర్స్ మీరు ఆరామ్సే బ్లాక్, బ్లూ ఇవన్నీ కూడా ఆరామ్సే ఫిల్ అయితే చేసుకోవచ్చు. అండ్ క్యాట్రిడ్జ్ అయితే వస్తుంది దీనికి సపరేట్గా. దీంట్లో ఎటువంటి ఆల్రెడీ ఫిక్స్డ్గా వస్తుంది బ్రదర్. ఇందులో మీకు క్యాట్రిడ్జెస్ 2 సపరేట్గా వస్తాయి. రెండింటి మీరు చాలా కేర్ఫుల్గా లోపల ఓపెన్ చేసి సెటప్ చేసుకోవాలి. దానికి సంబంధించిందంతా కూడా నేను డెడికేటెడ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో జస్ట్ మీకు దీని ప్రింట్ క్వాలిటీ దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీన్ని ఎలా సెటప్ చేయాలి ఏంటి ఎవ్రీథింగ్ కూడా ఇండివిజువల్ వీడియోస్లో మీకు ఇంకాస్త డీటెయిల్గా ఉంటాయి. సో ఫస్ట్లీ ప్రింట్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం నన్ను అడిగితే బ్రదర్ తర్వాతకి కొంచెం నెక్స్ట్ స్టెప్లో మీకు ఇదైతే ఉంటుంది. సో ఇందులో ప్రింట్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. డే టు డే లైఫ్లో మోర్ దెన్ ఎనఫ్. నన్ను అడిగినట్లయితే ఇంక వేరే ప్రింటర్ అవసరం లేదు మీకు. అంత మంచి క్వాలిటీ ప్రింట్స్ మీకు హెచ్పిలో వస్తుంది. ప్రింట్ క్వాలిటీ బాగుంటుంది. మనం డిపిఐ కనుక చూసినట్లయితే మనకి 1200x1200 అయితే ఉంది. రిజల్యూషన్ అనేది పర్లేదు, మంచి రిజల్యూషన్తో వస్తుంది. అండ్ ప్రింట్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది. సో నెంబర్ ఆఫ్ ప్రింట్స్ వచ్చేసి మనకి 6000 కలర్, 6000 బ్లాక్ అయితే వస్తాయి అనమాట. సో ప్రింట్ కాస్ట్ అరౌండ్ మనకి 20 పైసాలు అయితే ఉంటుంది. సో కలర్ అయితే మీకు కొంచెం 40 పైసా వరకు వెళ్తుంది అనమాట. 20 పైసాలు మీకు 20 పైసా బిలోనే 13 to 20 పైసా బేస్డ్ అపాన్ మీ ప్రింట్ టైప్. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే ప్రింట్ స్పీడ్ కానీ ప్రింట్ ప్రైస్ కానీ ఇవన్నీ బేస్డ్ అపాన్ టైప్ ఆఫ్ ప్రింటింగ్. మీరు ఏకదం ఫొటోస్ ప్రింట్ చేశారనుకోండి, నేను చెప్పిన అన్ని పేజీలు ప్రింట్లు రావు, నేను చెప్పినంత ఫాస్ట్గా రాదు. మీరు బేసిక్ ప్రింటింగ్ కంపెనీ క్లెయిమ్ చేసేది ఎలా ఉంటుంది, ఒక లెటర్ హెడ్ లెటర్స్ ఏవైతే ఉంటాయో ఒక ఫుల్ పేజ్ లెటర్స్ వర్డ్స్ తోటి, అట్లాంటి వాటికి మీరు ఫొటోస్ యాడ్ చేసుకుంటే దాన్ని మారిపోతుంది, గ్రాఫిక్స్ యాడ్ చేసుకుంటే మారిపోతుంది. సో అదైతే బ్రెయిన్లో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది గుడ్డిగా రాదు. మీరు ఓన్లీ ఫోటో ప్రింట్స్ ఇస్తే ఇది 6000 చెప్పింది కాస్త మీకు 3000 రావచ్చు. సో దట్ బేస్డ్ అపాన్ ప్రింట్స్ అదైతే బ్రెయిన్లో పెట్టుకోండి. అండ్ ప్రింట్ స్పీడ్ విషయానికి వస్తే మాత్రం కలర్ 5 వస్తాయి ఒక నిమిషానికి. ఏదైతే బ్లాక్ అండ్ వైట్ ఉందో 12 ప్రింట్స్ అయితే ఒక నిమిషానికి అయితే మనకి వస్తాయి. అండ్ ఇక పేపర్ GSM సపోర్ట్ చూసినట్లయితే మనకి 300 GSM వరకు ఉంటుంది. దట్ ఈస్ మోర్ దెన్ చాలా ఎక్కువనే అయితే చెప్పాలి. యూజువల్గా 300 GSM ఉండాలని అందరు చెప్తారు. ఒకవేళ మీరు పెద్ద అది కూడా నన్ను అడిగితే ఫొటోస్ ప్రింట్ చేసే వాళ్ళకి 300 GSM నార్మల్ వాళ్ళకి పెద్ద ఇది యూజ్ అయితే కాదు. సో ఓవరాల్గా మాత్రం మీ బడ్జెట్ 11,000 రూపాయలు, మీకు ఒక మంచి బ్రాండ్ నుంచి హెచ్ప్లాంట్ బ్రాండ్ నుంచి ఒక మంచి ప్రింటర్ కావాలనుకుంటే, మీరు ఫొటోస్ ఎక్కువగా ప్రింట్ చేయరు డైలీ లైఫ్లో, రెగ్యులర్గా కలర్ ప్రింట్స్, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ తీస్తారనుకుంటే మాత్రం దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. మీరు స్ట్రైట్ అవే దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఖచ్చితంగా సెకండ్ ర్యాంక్లో ఉన్నా సరే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెంబర్ 1 ర్యాంక్ వచ్చేసి మనకి కెనాన్ పిక్స్మా 2770. ఎందుకు అనేది ఇక్కడ మీకైతే చెప్తాను. సో ఫస్ట్లీ ఇది వచ్చేసి ప్రైస్ అనేది 11,400 రూపాయలు ఉంది. సో ఒక 400 రూపాయలు ఎక్కువ ఉంది. బట్ చూడండి మీకు ప్రింట్ క్వాలిటీ ఇక్కడ ఇంతసేపు మూడింటిని కంపేర్ చేయలేదు, ఇప్పుడు కంపేర్ చేసి చూపిస్తున్నాను మీకు. ఈ మూడింటి నుంచి తీసిన ప్రింట్స్ అనమాట. మీకు ఎయిదర్ కలర్ ప్రింట్ తీసుకోండి, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తీసుకోండి. కలర్ ప్రింట్ అయితే కలర్స్ అనేది చాలా యాక్యురేట్గా ఉన్నాయి. అంటే మోస్ట్ ఆఫ్ ది టైం మీకు కొంచెం రియలిస్టిక్గా కనిపిస్తుంది. అంటే బయట ఒరిజినల్ పేజ్ మీకు చూపిస్తాను, దీనికి దగ్గరగా ఉంది. ఆ తర్వాతకి హెచ్పి కొంచెం బెటర్గా ఉంది. ఆ తర్వాతకి ఇది నన్ను అడిగితే అంత గొప్పగా లేదు. బ్రదర్ అనేది మీకు బ్లాక్స్ అనేది గ్రేయిష్గా చూపిస్తుంది, ఇది బ్లాక్స్ అనేది సమ్వాట్ బెటర్గా చూపిస్తుంది. ఇది పర్ఫెక్ట్ బ్లాక్ చూపిస్తుంది, పర్ఫెక్ట్ కలర్స్ చూపిస్తుంది. ప్రింట్ క్వాలిటీ దిస్ ఈజ్ ద నెంబర్ 1 ప్రింటర్, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది ప్రింట్స్ ఎన్ని వస్తాయంటే మాత్రం వీళ్ళు వచ్చేసి కలర్ వచ్చేసి మనకి 7,000 అని చెప్తున్నారు. అండ్ ఏదైతే బ్లాక్ అండ్ వైట్ ఉందో అది మనకి 6,000 అని చెప్తున్నారు. ఇది కొంచెం రివర్స్లో ఉంది, బట్ వీళ్ళు బేస్డ్ అపాన్ ఇంక్ బాటిల్స్, ఇంక్ సైజెస్ని బట్టి చెప్తున్నారు. సో ఇది చెప్తున్నాను కదా, టైప్ ఆఫ్ ప్రింట్ని బట్టి మీకు ఇది వేరీ అవ్వచ్చు. అండ్ ఇక ప్రింట్ కాస్ట్ విషయానికి వస్తే మాత్రం ఇంట్రెస్టింగ్లీ మనకి ఇది కేవలం 13 పైసా కాస్ట్ అవుతుంది అన్నమాట. ఒక బ్లాక్ అండ్ వైట్ ప్రింట్కి 13 పైసా అనేది వెరీలో ఖచ్చితంగా అదొక మంచి విషయం. అండ్ ప్రింట్ స్పీడ్ విషయానికి వస్తే మాత్రం కలర్ అనేది ఒక నిమిషంలో మనకి 6 వస్తాయి, బ్లాక్ అండ్ వైట్ అనేది 11 వస్తాయి. మీరు రియల్ టైం టెస్ట్ చేసినప్పుడు అయితే మాకు బ్రదర్ ఫాస్ట్, ఆ తర్వాతకి కెనాన్, ఆ తర్వాతకి హెచ్పి లాస్ట్లో ఉంటుంది ప్రింట్ స్పీడ్ విషయంలో. బట్
1 to 3 సెకండ్స్ మాత్రమే. బ్రదర్ మాత్రం సూపర్ ఫాస్ట్గా ఉంటుంది ఈ రెండింటితో కంపేర్ చేస్తే మాత్రం, అదైతే చెప్పగలను. అండ్ ఆ తర్వాత మనకి మెయిన్గా రిజల్యూషన్ డిపి మనం చూసినట్లయితే 4800/1200 అయితే ఉంటుంది. ఎక్సలెంట్ అయితే ఉంటుందన్నమాట. అదే మనకి రిఫ్లెక్ట్ అయింది ప్రింట్లో ఆ రిజల్యూషన్ అనేది, ఆ షార్ప్నెస్ అనేది ఆ టెక్స్ట్లో ఈజీగా కనిపిస్తుంది. మీకు బ్రదర్లో కొంచెం మీకు ఎడ్జెస్ బ్లర్ అయినట్టుగా సమ్ టైమ్స్ కనిపిస్తుంది. బట్ హెచ్పిలో కెనాన్లో మాత్రం ఎక్సలెంట్ రిజల్యూషన్ ఉంది. పర్టికులర్గా మాట్లాడుకుంటే ది బెస్ట్ అంటే మాత్రం కెనాన్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఇక పేపర్ సపోర్ట్ వచ్చేసి 270 GSM వరకు అయితే ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో మోర్ దెన్ ఎనఫ్. ఇవి టాప్ 3 అయితే. ఇందులో కూడా మీరు ఆరామ్సే ప్రింట్స్ తీసుకోవచ్చు, స్కాన్ చేసుకోవచ్చు అండ్ ఎవ్రీథింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా డిజైన్, బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ కూడా డెడికేటెడ్ వీడియోస్లో ఎక్కువగా మాట్లాడతాను నేను. మూడింటి బిల్డ్ క్వాలిటీ డీసెంట్ ఎనఫ్. డిజైన్స్ కూడా మీరు చూడవచ్చు, కొంచెం చాలా పోర్టబుల్గా, చాలా సింపుల్గా ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ తక్కువ స్పేస్లో పెట్టుకోవచ్చు. మనకి లేజర్ ప్రింటర్స్ అంతా పెద్దగా అయితే ఉండవు. ఇది ఓవరాల్గా బెస్ట్ ప్రింటర్స్ అండర్ 10,000 వీడియో, బట్ 11,000 పెట్టి మీరు కొనాలి. వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నా ఫస్ట్ రికమెండేషన్ కెనాన్, సెకండ్ హెచ్పి, థర్డ్ బ్రదర్. ఆప్షన్ ఈజ్ యువర్స్. బ్రదర్ మోస్ట్లీ కన్సిడర్ చేయకండి, ఎందుకంటే బ్లాక్స్ అనేది గ్రేగా వస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ ప్రైస్ ఉంది మూడిట్లో కల్లా. సో దట్ దాన్ని T226 అనేది కొంచెం స్కిప్ చేయండి. లేదు మీకు బ్రదర్ మీద మోజ్ ఉంది అనుకుంటే మాత్రం కొనుక్కోండి. ఇది ఓవరాల్గా వీడియో అయితే. వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఇంత కష్టపడి ఇంత కంపేర్ చేసి వీడియో చేస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ 1 లైక్, వీలైతే షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.